సమయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ మొదలుపెట్టిన వాటికి ఫుల్ స్టాప్లు పెట్టేయాలనేదే ఆ డిసిషన్. ఇకపై స్టార్ట్ చేసే వాటిని కూడా స్టాండ్ ఎలోన్ ప్రాజెక్టులుగా కంక్లూడ్ చేయాలనేదే. మరి ది రాజా సాబ్ పరిస్థితి ఏంటి? కామ పెడతారా లేదా ఫుల్ స్టాప్ పెడతారా? ప్రభాస్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారని వినగానే అదేదో సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారని ఆవేశపడద్దు అంటున్నారు వెల్ విషర్స్. ఆల్రెడీ ఆయన ఓపెన్ చేసిన చాప్టర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే పనులు షురూ అవుతున్నాయి. స్టార్ హీరోల కెరీర్ లో 2 పార్టులున్న థీమ్ ని స్టార్ట్ చేసింది డార్లింగ్. బాహుబలితో సూపర్ సక్సెస్ కావటంతో మళ్ళీ ఆ ఫార్ములాని రిపీట్ చేశారు. అందుకే ఇప్పుడు సలార్ సీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే సలార్ శౌర్యాంగ పర్వం స్టార్ట్ అవుతుంది అనే మాటలున్నాయి. ఇయర్ ఎండింగ్ లోపు కల్కి 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్స్ తో ఈ సినిమాల స్టోరీలకు ఎండ్ కార్డ్ వేసేయాలనే ఆలోచనలో ఉన్నారట డార్లింగ్. అన్ని తెలిసిన కథలతోనే ట్రావెల్ అయితే ఫ్రెష్నెస్ ని మిస్ అవుతున్నారు అనే టాక్ కూడా ఉంది. సో ఫౌజీ, స్పిరిట్ లను స్టాండ్ అలోన్ ప్రాజెక్టులుగానే ట్రీట్ చేస్తున్నారు. వాటికి సీక్వెల్స్ ఉంటాయనే మాట ఇప్పటిదాకా ఎక్కడా వినిపించలేదు. ది రాజా సాబ్ విషయంలో మాత్రమే సీక్వెల్ కహానీ షురూ అయింది. అయితే సినిమా సక్సెస్ ని బట్టి దాని గురించి డిసైడ్ అవుతారని టాక్ ఉంది. ది రాజా సాబ్ కి సీక్వెల్ లేకపోతే ఇప్పట్లో మరో కథని కొనసాగించే ఆలోచనల్లో డార్లింగ్ లేనట్టే. డార్లింగ్ ట్రెండింగ్ లో ఉండడానికి ఆయన ఏమి చేయక్కర్లేదు. అటు నుంచి బాహుబలి టీం రిలీజ్ చేసిన ఫోటోలు చాలు, ఇటు నుంచి సంజయ్ దత్ చెప్పిన మాటలు చాలు అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇంతకీ సంజయ్ దత్ ఏం చెప్పారు? స్పిరిట్ గురించి ఏమైనా హింట్ ఇచ్చారా? ప్రభాస్ తో సినిమా చేస్తున్నాను అని సంజయ్ దత్ అన్న మాటల్ని వైరల్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఆయన చెప్పింది స్పిరిట్ గురించి అని, ఆ సినిమా కోసమే తెలుగు కూడా నేర్చుకుంటున్నారని అంటున్నారు. అయితే ది రాజా సాబ్ లోనూ సంజయ్ దత్ ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు మరికొందరు. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో తెలుగు ఇండస్ట్రీ గ్రేట్ అన్నారు సంజయ్ బాబా. అంతేకాదు, ఒకప్పుడు సీన్ బాగా రావడానికి 2-3 రాత్రులు నిద్రపోకుండా పనిచేసేవారని, సినిమా పట్ల బాలీవుడ్లో అంత ప్యాషన్ ఉండేదని, ఇప్పుడు ఆ ప్యాషన్ మిస్ అయిందని అంటున్నారు సంజయ్ దత్. పేపర్ మీద స్క్రిప్ట్ రాయడానికి ముందు లెక్కలు రాస్తున్నారని, బాలీవుడ్లో ఈ పద్ధతి మారాలని సూచించారు. హాలీవుడ్లో వచ్చినట్టు పలు యూనివర్స్లు మన దగ్గర కూడా రావాలని, పాన్ ఇండియా హీరోలంతా కలిసి పనిచేస్తే చూడాలని ఉందంటున్నారు సంజయ్ దత్. సౌత్ లో సినిమాలు చేయటం ఆనందంగా ఉందంటున్నారు. జస్ట్ చెప్పటమే కాదు, అవకాశం వచ్చిన ప్రతిసారి సౌత్ సినిమాకి సైన్ చేస్తున్నారు సంజయ్ దత్. నేను సినిమాకు హీరో కావాలనుకుంటున్నాను అని రీసెంట్ గా సోనాక్షి సిన్హా ఓ మాట అన్నారు. అప్పటి నుంచి ఆ మైండ్ సెట్ లో ఎవరెవరు హీరోయిన్లు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు ఆడియన్స్. సినిమాకు హీరో కావాలనుకునే హీరోయిన్ల మీద నజర్ పెరుగుతోంది. ఆలియాకి స్పెషల్ టాలెంట్ ఉందంటారు క్రిటిక్స్. స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసినా, ఎంత క్యూట్గా కనిపించినా ఆమెలోని యాక్షన్ యాంగిల్ని, పర్ఫార్మెన్స్ సైడ్ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు అన్నది క్రిటిక్స్ కామెంట్. ఆలియా కైండ్ ఆఫ్ సెలెక్షన్ కూడా దీన్నే రిఫ్లెక్ట్ చేస్తుందంటారు. ఈ విషయంలో దీపిక కూడా తగ్గేదేలే మ్యానరిజాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటారనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన మాట. ఏ ప్రాజెక్టుకి సైన్ చేసినా తన క్యారెక్టర్ ఏంటనే విషయం మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నారు దీపిక పడుకోన్. ఆమె ప్రాజెక్టుకి సైన్ చేశారంటే సంథింగ్ స్పెషల్ ఉండే తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో క్రియేట్ అవుతోంది. రీసెంట్గా ఇలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు రష్మిక మందన్న. అల్లు అర్జున్తో రష్మిక మరోసారి జోడీ కడుతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి రష్మిక క్యారెక్టర్కి కాసింత నెగిటివ్ టచ్ ఉంటుంది అన్నది లేటెస్ట్ అడిషన్. అంతేకాదు, డిష్యూమ్ అంటూ యాక్షన్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారట మిస్ మందన్న. ఈ విషయంలో ఆల్రెడీ ఆరితేరి ఉన్నారు శామ్. సమంత సినిమా యాక్సెప్ట్ చేస్తే అది నో మోర్ హీరో ఓరియంటెడ్ స్టోరీ, అది డెఫినెట్గా షీరో మూవీనే, అందుకే మెయిన్ లీడ్ శామే అని ఫిక్స్ అయిపోయారు జనాలు. మన దగ్గర శామ్, హాలీవుడ్ రేంజ్లో ప్రియాంక, కెరీర్లో నెక్స్ట్ రేంజ్కి ఎదగడం అంటే స్క్రీన్ మీద తమకంటూ ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉండి తీరాలి అని కోరుకుంటున్నారు. వీరి రూట్లో ఇంకెవరు ట్రావెల్ చేస్తారో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. యష్, రణబీర్ కలిసి రామాయణలో నటిస్తున్నారన్న విషయం మనకు తెలుసు. ఆ సినిమాలో వారిద్దరి నటనను పోల్చి చూడడానికి చాలా మంది సిద్ధంగా ఉన్న సంగతి కూడా తెలుసు. కానీ మరో విషయంలో వీరిద్దరి మధ్య పోలిక తేల్చేశారు రాజ్ కుమార్ రావు. ఆయన చెప్పిన విషయాలు విన్నవారందరూ నిజమే కదా అనుకుంటున్నారు. ఇంతకీ రాజ్ కుమార్ రావు ఏం చెప్పినట్టు? యష్, రణబీర్ మధ్య నయా కంపారిజన్ ఎందుకు వచ్చినట్టు? మాలిక్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు రాజ్ కుమార్ రావు. ఈ క్రమంలోనే ఆయన షారుఖ్ గురించి, రణబీర్, యష్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన చిన్నతనంలో షారుఖ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకునేవారట రాజ్ కుమార్ రావు. ఆయన మన్నత్ గురించి, మన్నత్లో షారుఖ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేదట. చిన్నతనంలో ఆ ఆసక్తి వల్లనే షారుఖ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు పరుగున వెళ్లి చూసేవారట. ఇప్పుడు తమ చుట్టూ అలాంటి మిస్టరీని క్రియేట్ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది అన్నది రాజ్ కుమార్ రావు చెబుతున్న విషయం.
ప్రజెంట్ బాలీవుడ్ లో ఆ టాలెంట్ రణబీర్ కపూర్ కి ఉంది అన్నది తన అబ్జర్వేషన్ అంటున్నారు రాజ్ కుమార్. పొద్దున్నే ఇది తిన్నాను, ఇవాళ ఎండ ఇంత ఉంది అంటూ ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేయటం వల్ల ఆడియన్స్ కి స్టార్లు బాగా దగ్గరైన భావన కలుగుతోందని, వాళ్ళ గురించి క్యూరియాసిటీ తగ్గుతోందని అంటున్నారు. సౌత్ లో యష్ కూడా మిస్టరీని మెయింటైన్ చేయడంలో వావ్ అనిపిస్తున్నారని చెప్పారు. కేజీఎఫ్ స్టార్ యష్, యానిమల్ స్టార్ రణబీర్ కపూర్ కలిసి చేస్తున్న సినిమా రామాయణ. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పోలిక తెస్తూ రాజ్ కుమార్ చెప్పిన మాటలు నార్త్ లో ఇన్స్టంట్ గా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చేసాక ఎంటర్టైన్మెంట్ అరచేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అయితే సినిమాలు టీవీలో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇంటిలా పాది ఎదురు చూసేవారు. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలకు ఆ తరహా క్రేజ్ కనిపిస్తుంది. లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది తండేల్. సముద్రంలో వేటకు వెళ్లిన వారు అనుకోని పరిస్థితుల్లో సరిహద్దులు దాటి పాకిస్తాన్ దళాల చేతికి చిక్కుతారు. అక్కడ్నుంచి వాళ్ళు వెనక్కి ఎలా తిరిగొచ్చారు? తండేల్ రాజు ప్రేమ కథేంటి అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది తండేల్ మూవీ. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమాకి టీవీల్లోనూ మంచి ఆదరణ దక్కింది. ఇంటిల్లిపాదిని మెప్పించటం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. ఈ ఏడాది టీవీలో టెలికాస్ట్ అయిన పుష్ప సీక్వెల్ కి కూడా మంచి టీఆర్పీ వచ్చింది. అస్సలు తగ్గేదేలే కాన్సెప్ట్ కి డబుల్ డిజిట్ టీఆర్పీని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అల్లు అర్జున్ సైన్యం. ఇది కదా పుష్పరాజ్ స్టామినా అని సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఆద్యంతం నవ్వులు కురిపించిన ఈ సినిమాకి బెస్ట్ టీఆర్పీ దక్కింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బాయ్.